నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తాను. నేను తెలంగాణ హైదరాబాద్ సిటీ నుంచి వచ్చాను. పటేల్ కలెక్షన్ చేసిన మ్యూజియంలోకి వచ్చాను ఈరోజు. ఇది వండర్ఫుల్గా ఉంది. ఇలాంటిది కలెక్ట్ చేయడం మన సాంప్రదాయాన్ని, మన కల్చర్ని మనం కాపాడుతున్నట్టుగా ఉంటుంది. 192 కంట్రీస్ మనకు ఆథరైజ్డ్గా ఉన్న ఇవి కాయిన్స్ కానీ, వాళ్ళ కరెన్సీ కానీ, వాళ్ళ వాడే వస్తువులు కానీ చాలా ఇంత ఇంట్రెస్ట్గా కలెక్ట్ చేయడం అంటే చాలా వండర్ఫుల్. ఇది అసలు నేను ఎక్కడ చూడలేను. ఇంత ఒక పర్సనల్గా తీసుకొని గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకా సపోర్ట్ ఇస్తే మన పటేల్ సాబ్ ఇంకా ఇంకా చాలా వండర్ఫుల్గా కలెక్షన్ చేయగలుగుతాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వస్తే 192 కాదు, 200 అబోవ్ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేసిన కాయిన్స్ కానీ, యూజర్స్ స్టోర్స్ కానీ, యూజర్స్ ఉన్న వాళ్ళ 200 అబోవ్లో యూజ్ చేసిన కాయిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను చూడలేను ఇంకా ఇక్కడ అది అలాంటివి, కానీ వండర్ఫుల్గా ఉన్నాయి. మనం ఓల్డ్గా వాడినవి నేను నా తరం నుంచి చూసిన జస్ట్ 50 ఇయర్స్ నుంచి చూసినవి కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రజెంట్ వాడుతున్నాయి, ప్లస్ 100 ఇయర్స్ బ్యాక్ వాడినవి కూడా ఇక్కడ వండర్ఫుల్గా కలెక్ట్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది మన కల్చర్ మనం కాపాడుకోవాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి. మన దేశానికి సేవ చేయడానికి ఇలాంటి వాళ్ళు ఉండడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇది ఇంత ఇంట్రెస్ట్తోని అసలు ఒక్కడే ఇంత వ్యవస్థను ఏర్పాటు చేయడం అంటే చాలా బ్రహ్మాండమైన అది. కానీ ఇంకా మన గవర్నమెంట్ కూడా పటేల్ సాబ్ ఇంకా మనకు సపోర్ట్ చేస్తే మంచి మ్యూజియంలో మన చిన్నపిల్లలకి మన కల్చర్ ఏంది, మన యాటిట్యూడ్ ఏంది అనేది విదేశాలకు చెప్పే విధంగా మన కల్చర్ను ఉంది అని చెప్పి కలెక్ట్ చేశాడు. మనకి ఇక్కడ మనం వచ్చి సందర్శిస్తే బాగుంటుంది ఇక్కడ నుంచి. కాకపోతే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండేది. నేను చూడని చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు ఇన్ని కంట్రీస్ నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ని కంట్రీస్ 200 అబోవ్ కంట్రీస్ కరెన్సీ ఉంది ఇక్కడ మనకి. బ్రహ్మాండమైన అసలు ఇన్ని కంట్రీస్ తిరగడము, ఇదంతా కలెక్షన్ చేయడము ఎంత కష్టమైన పనో మనకు తెలుసు. ఇంత వండర్ఫుల్ చేసినందుకు గవర్నమెంట్ ఖచ్చితంగా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఇంకా అభివృద్ధి చేసి మన కల్చర్ని మన పిల్లలకి, మన స్టూడెంట్స్కి వీళ్ళందరూ చూపిస్తే కూడా మన జీవన విధానం ఎలా ఉండేది, పురాణం ఇప్పుడు ఎట్లా ఉంది అనేది పిల్లలు తెలుసుకొని వాళ్ళ యాటిట్యూడ్, మన ఇండియా కల్చర్ ఎలా ఉంటుంది, అవన్నీ ఏ విధంగా ఉంది, మనకు సార్వభౌమత్వం అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటిది కలెక్ట్ చేయడానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని థ్యాంక్ యూ.